మార్నింగ్ అండి. ఇప్పుడు మీకు ఆగాకరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆగాకరకాయలు హాఫ్ కట్ చేసేసుకొని కుక్కర్లోని కొంచెం సాల్టు, ఒక స్పూనున్నర సాల్టు అండ్ కొంచెం పసుపు, కొంచెం కారం, ఒక టేబుల్ స్పూనున్నర కారం, కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి, కొంచెం కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఆనియన్స్ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కొంచెం ఆనియన్స్ అందులో వేసేసుకొని అన్నీ వేసేసుకొని కొంచెం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని కుక్కర్కి పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ అట్లా వచ్చాక కొంచెం దగ్గరగా అయిన తర్వాత అది ఆఫ్ చేసేసుకొని ఇలా ప్యాన్లోకి తీసేసుకొని అటు ఇటు కలుపుతా కొంచెం వాటర్ దగ్గరకు అయ్యేంత వరకు ఇలా స్టవ్ మీద కొంచెం హైలో పెట్టి మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా కొంచెం దగ్గరకు అయిన తర్వాత కర్రీ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే ఆయిల్ తక్కువతో మనకి కుక్కర్లో పెట్టడం ద్వారా ఆయిల్ తక్కువతో మన కర్రీ రెడీ అయిపోతుంది. అదే డైరెక్ట్గా ఆనియన్స్ మనం వేయించుకొని ఇదంతా చేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా కుక్కర్లో పెట్టుకోవడం వల్ల మన హెల్దీ అండ్ ఆగాకరకాయలో ఉన్న విటమిన్స్ కూడా మనకి పోవు. నెక్స్ట్ ఇట్లా దగ్గరికి కుక్కర్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇట్లా ప్యాన్లో వేసేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి దగ్గరికి అయ్యేంత వరకు. కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కర్రీ మనకి చపాతీకి, రైస్కి కూడా బాగుంటుంది. ఇట్లా 5 మినిట్స్ అట్లా కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఆగాకరకాయ కర్రీ చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయి మొత్తం. ఇది ఇయర్లీ వన్స్ వస్తుంది కదా, మనం ఎంత వీలైతే అంత ఎక్కువ వాడుకుంటే మంచిది. ఈ టైంలో వచ్చినప్పుడు సీజన్ అంతా వస్తుంది కదా, ఎక్కువ ఆగస్ట్, సెప్టెంబర్ ఈ టైం వరకే వస్తుంది. ఇది జూలై ఎండింగ్ నుంచి అనుకుంటా, ఆగస్టు స్టార్టింగ్ నుంచి మొదలై సెప్టెంబర్ వరకు వస్తాయి. ఇది చేదు ఏమి ఉండదు, బాగుంటుంది కర్రీ. కాకరకాయ అయితే చేదు ఉంటుంది, ఇది ఆగాకరకాయ అన్నది చాలా బాగుంటుంది, చేదేమి ఉండదు. నెక్స్ట్ ఈ మిల్క్ మనం కర్డ్ అన్నీ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి ఆ ఫ్లేవర్ అంతా అవుతాయి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చపాతీలో కూడా బాగుంటుంది, కొంచెం గ్రేవీలా ఉంచుకుంటే. కొంచెం దగ్గరకు అయితే రైస్కి బాగుంటుంది. నేను ఇప్పుడైతే రైస్కి తయారు చేస్తాను కర్రీ. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి మనం ఆఫ్ చేసేసుకోవాలి. దీనికి మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ కుక్కర్లో బాయిల్ అయితే ఉంటుంది కాబట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటాం కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఇట్లా కలిపేసి ఆఫ్ చేసేసుకోవాలి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంకా ఆఫ్ చేసేసాడు, కర్రీ అయిపోయింది.